హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? మీరందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు సింపుల్గా మనం మటన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దామండి. మసాలాలు లేకుండా చాలా సింపుల్గా కొంచెం పుదీనా, కొత్తిమీర, టమాటాతో చాలా ఈజీగా టేస్టీగా మటన్ కర్రీ అయితే చేసుకోవచ్చండి. దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే 1 స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, దాంతోపాటు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొన్ని కరివేపాకులు కూడా వేసి వాటిని మిక్స్ చేయాలండి. ఈ విధంగా మంచిగా కలిపి ఉల్లిపాయలు మగ్గే వరకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉల్లిపాయల్ని మగ్గనిచ్చుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిపోయి ఉంటాయండి. దాన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అందులోనే 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, దాంతోపాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు టమాటాలు కూడా వేయాలి. ఈ విధంగా పుదీనా, కొత్తిమీర, టమాటాలు మంచిగా ఉల్లిపాయలకు పట్టే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఈ టమాటాలని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత చూస్తే టమాటా ఇలా మెత్తబడిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యి మంచిగా ఇలా ఫ్రై లాగా అయిపోయి మగ్గిపోయి ఉంటుందండి. ఇప్పుడు అందులో మనం ముందుగానే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మటన్ అనేది వేయాలండి. ఈ విధంగా మటన్ వేసిన తర్వాత అందులో మన రుచికి సరిపడా 2 లేదా 3 టీ స్పూన్ల కారం పొడి వేసుకోవాలండి. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేనైతే 3.5 టీ స్పూన్ల కారం పొడి, అలాగే ఇంతకుముందు మనం కొద్దిగా ఉప్పు వేసినాం కదండి, ఇప్పుడు దాంట్లో ఇంకా కొంచెం ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని మటన్ ముక్కలకు మంచిగా పట్టే విధంగా కారం అంతా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మేము స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం మీకు ఎర్రగా కనిపిస్తుందండి మటన్ అనేది. మీకు కావాలంటే కొంచెం కారం తగ్గించి వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గనిచ్చుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా మటన్లోంచి వాటర్ అంతా వచ్చేసి కూర ఉడుకుతుందండి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు అడుగుంటుతుందో లేదో చూసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటుంటే కూర అనేది కొద్దిగా మెత్తబడుతుందండి. చూసారు కదా, ఇలా కొద్దిగా మెత్తబడుతుంది. ఇప్పుడు కావాలంటే మీరు ఇలాగే కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ ఉడికించుకోవచ్చండి. నాకైతే కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసి కుక్కర్కి మూత పెట్టి ఉడికించుకుంటాను. ఈ విధంగా కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ ఉడికించుకుంటే కూర అనేది ఉడికిపోతుందండి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్ను అలాగే వదిలేసి దాంట్లోంచి ఆవిరంతా పోయే వరకు అలా వదిలేయాలండి. ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మటన్ అనేది ఈ విధంగా ఉడికిపోతుందండి. చూశారు కదా మటన్ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో. చూశారు కదండి, కర్రీ చూడడానికి ఎంత బాగా కనిపిస్తుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. ఈ విధంగా చాలా సింపుల్గా ఎలాంటి మసాలాలు వాడకుండా చాలా టేస్టీగా మటన్ కర్రీ అనేది చేసుకోవచ్చండి. మీరు ఒకసారి ట్రై చేసి నచ్చితే నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.